ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం DiZO Watch 2 Sport ఈ వాచ్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో ఇంతకుముందు మన ఛానల్లో 2 DiZO వాచెస్ అయితే మనం అన్బాక్స్ చేసాము. సో తెలిసిందే మనకి DiZO వచ్చేసరికి మార్కెట్లో ఇప్పుడున్న స్మార్ట్ వాచెస్తో కంపేర్ చేస్తే ప్రైస్ తక్కువలో తెస్తుంది. ఇది మనకి రియల్మీ టెక్ లైఫ్ నుండి వచ్చిన బ్రాండ్ అనమాట. రియల్మీ తీసుకొచ్చే ప్రోడక్ట్స్తో కంపేర్ చేస్తే సేమ్ మనకి అదే క్వాలిటీ ఉన్నప్పటికీ దానికన్నా ప్రైస్ తక్కువలో అయితే వీళ్ళ ప్రోడక్ట్స్ అయితే ఉంటూ ఉంటాయి. సో ఈరోజు మనం వాచ్ 2 స్పోర్ట్ని అయితే అన్బాక్స్ చేద్దాం. సో వీళ్ళ బాక్స్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ప్రోడక్ట్లో దమ్ము ఉండాలి, బాక్స్లో కాదు. అది వీళ్ళు ఎక్కువ నమ్ముతూ ఉంటారనమాట. అందువల్ల బాక్స్ అయితే సింపుల్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ వాచ్ లోపల ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇంకా ఇటు పక్కన చూస్తే ఈ వాచ్కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. 1.69 ఇంచెస్ ఫుల్ టచ్ స్క్రీన్తో అయితే ఈ వాచ్ డిస్ప్లే ఉంటుందంట. 110+ స్పోర్ట్ మోడ్స్ అయితే ఉంటాయి. బ్లడ్ ఆక్సిజన్ అలాగే హార్ట్ రేట్ మానిటర్ ఉంది. 5 ATM వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. 10 days బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందంట. ఇక అలాగే మనకి 150+ స్టైలిష్ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. గతంలో మనకి 100+ ఉండేవి. వీళ్ళు ఇంకా ఇప్పుడు వాచ్ ఫేసెస్ని అయితే పెంచారు. ఇంకా ఇక్కడ చూస్తే మనకి MRP ప్రైస్ 3,499 రూపాయలు అని చెప్పేసి MRP ప్రైస్ ఉంది. బట్ ఒకసారికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది DiZO కాబట్టి ఆ ప్రైస్లో తగ్గదు. నేను అనుకోవడం బిలో 3,000 లోపే ఇంకా తీసుకొచ్చే అవకాశం ఉంది. నేను బిఫోరే అన్బాక్స్ చేస్తున్నాను. ప్రైస్ ఎంత అనేది నాకు తెలీదు. సో ప్రైస్ తెలియగానే కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ సీల్ బ్రేక్ చేసి లోపల వాచ్ ఎలాగ ఉందో చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి యూజర్ గైడ్ అయితే ఒకటి ఇస్తున్నారు. ఈ వాచ్ని ఎలా యూజ్ చేయాలనేది దీని మీద అయితే రాసుంది. ఇక్కడ ఒక QR కోడ్ అయితే ఉంది. ఈ QR కోడ్ మీరు స్కాన్ చేసుకుని యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రియల్మీ లింక్ యాప్ కాకుండా DiZO యాప్ని అయితే దీంతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మనకి ఒక ఛార్జింగ్ కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాగ్నెటిక్ పిన్స్తో అయితే ఈ ఛార్జింగ్ కేబుల్ వస్తుంది. మన దగ్గర ఉన్న ఎనీ ట్రావెల్ అడాప్టర్ యూజ్ చేసి, అంటే మొబైల్ పెట్టే ఛార్జర్ని యూజ్ చేసి ఛార్జ్ అయితే చేయొచ్చు. ఇంకా ఇటు పక్కన మనకి వాచ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో వాచ్ బయట తీద్దాం. వాచ్ మీద మరొక ర్యాపర్ అయితే ఉంది, ఇది తీసేద్దాం. ఇక వాచ్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. స్ట్రాప్ ఏదైతే ఉందో ఇది డార్క్ బ్లూ కలర్ లో అయితే కనిపిస్తుంది. ఈ స్ట్రాప్ మీద ఇక్కడ మీరు గమనిస్తే DiZO అని చెప్పేసి బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. బకిల్ స్ట్రాప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాలిటీ అయితే బాగానే ఉందని చెప్పొచ్చు. ఇక బ్యాక్ సైడ్ చూస్తే హార్ట్ రేట్ సెన్సార్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఛార్జింగ్ పిన్స్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా మనకి ప్లాస్టికే, కానీ చాలా స్ట్రాంగ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఇక చుట్టూ ఫ్రేమ్ కూడా నేను అనుకోవడం ప్లాస్టిక్ తోనే వస్తుంది. ఇక్కడ ఒకసారికి మల్టీ ఫంక్షనల్ బటన్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫ్రంట్ డిస్ప్లే కనుక చూస్తే ఇది మనకి 1.69 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. IPSR TFT అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇక డిస్ప్లే కూడా మనకి కరువు అయితే చూడొచ్చు. 2.5D కరువు తిరిగి ఉంది. ఇక 2.5D అనాలా 3D అనాలా తెలియట్లేదు. సో బాగా కరువు తిరిగి అయితే మనకి డిస్ప్లే అయితే కనిపిస్తుంది. సో ఇంతకుముందు గతంలో వీళ్ళు తీసుకొచ్చిన వాచెస్తో కంపేర్ చేసుకొని చూసినట్టయితే ఇది ఫ్రెష్ డిజైన్ అయితే మనకి అనిపిస్తుంది అనమాట. డిజైన్ కూడా ఫ్రెష్గా ఉంది. కొంచెం ప్రీమియం లుక్ అయితే వాచ్ కనిపిస్తుంది. ఇక మన మొబైల్లో DiZO యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ని అయితే ఓపెన్ చేయాలి. సో ఇక్కడ మీకు లాగిన్ అయితే అడుగుతుంది. సో మీకు లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీ దగ్గర అకౌంట్ లేకపోతే సైన్ అప్ అయ్యి కూడా లాగిన్ అవ్వచ్చు. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా DiZO Watch 2 అలాగే DiZO Watch R అని చెప్పి అయితే కనిపిస్తుంది. కాబట్టి DiZO Watch 2 సెలెక్ట్ చేసేవచ్చు. లేదంటే ఇక్కడ స్కాన్ ఉంది కదా, సో ఈ స్కాన్ని మనం క్లిక్ చేసి సో వాచ్ ఆన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా QR కోడ్ అయితే అడుగుతుంటుంది. QR కోడ్ని మనం స్కాన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో స్కాన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు కనెక్ట్ అయితే అయిపోతుంది వాచ్. సో పేర్ సో వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా స్టెప్ కౌంటింగ్ అలాగే క్యాలరీ బర్న్ ఇక్కడైతే చూపిస్తుంది. స్టార్టింగ్ లో ఇక్కడ మనకి డైల్ సెంటర్ అయితే ఉంది. ఇందులో మొత్తం డైల్స్ అయితే ఇక్కడ ఉంటాయి అనమాట. సో గతంతో కంపేర్ చేస్తే ఈసారి మనకి డైల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అందులోనూ స్టైలిష్ డైల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మై డైల్స్ ఉన్నాయి కదా, సో మనం ఇన్స్టాల్ చేసుకున్న డైల్స్ ఇక్కడైతే వస్తాయి. ఇక అలాగే ఇక్కడ మనకి స్లీప్ డ్యూరేషన్, హార్ట్ రేట్ మానిటర్, SpO2 మానిటర్ అయితే ఇక్కడైతే చూడడానికి ఉంటుంది. ఇక్కడ మీ అని ఉందిగా, ఇక్కడ మనకి వాచ్ కి సంబంధించిన సెటప్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. స్విచ్ డైల్, సో ఇక్కడ నుంచి కూడా మనం వాచ్ డైల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే కెమెరాని యాక్సెస్ చేయొచ్చు, రిమోట్ లాగా అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట వాచ్ ద్వారా. ఇంకా ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో కావాల్సిన నోటిఫికేషన్స్ మనం ఆన్ చేసుకుంటే వాచ్ లో నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. రిమైండర్ సెట్టింగ్స్ ఉన్నాయి. రిమైండర్ సెట్టింగ్స్ లో మనకి సెడెంటరీ రిమైండర్, డ్రింక్ రిమైండర్ ఈ రెండు అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ మీకు హార్ట్ రేట్ సెట్టింగ్స్ అయితే ఇక్కడైతే కనిపిస్తున్నాయి. సో ఫైన్ డివైస్ అయితే ఉంది. సో ఫైన్ డివైస్ మీరు క్లిక్ చేయగానే డివైస్ ఎక్కడ ఉన్నా సరే మీకు వైబ్రేషన్ అయితే వస్తూ ఉంటుంది వాచ్ లో. ఇక ఫైనల్ గా ఇక్కడ మనకి DiZO Watch 2 కనిపిస్తుంది కదా. సో ఇందులోకి వెళ్తే మీకు ఫర్మ్వేర్ అప్డేట్, యూనిట్ సెట్ చేసుకోవచ్చు, టైం ఫార్మాట్ సెట్ చేసుకోవచ్చు. సో బ్యాటరీ రీసెట్ చేయొచ్చు. అలాగే 110+ మనకి స్పోర్ట్ మోడ్స్ కూడా అయితే ఉన్నాయి. వీటిని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే సింక్రనైజ్ చేసుకోవచ్చు.
సో ఇంకా మనం వాచ్ ఇంటర్ఫేస్ లోకి వెళ్తే మెయిన్ స్క్రీన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. డిస్ప్లే క్వాలిటీ మాత్రం అల్టిమేట్ ఉందని చెప్పొచ్చు. 1.69 ఇంచెస్, అది కూడా మనకి చాలా థిక్ గా అయితే పిక్సెల్స్ అయితే ఉన్నాయి. సో వాచ్ ఫేసెస్ కూడా మనం ఇక్కడ హోల్డ్ చేసి పట్టుకొని ఫేసెస్ అయితే మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా డిఫాల్ట్ ఇచ్చిన వాచ్ ఫేస్ అయితే నాకు బాగా నచ్చింది, చాలా అందంగా అయితే కనిపిస్తుంది అనమాట DiZO బ్రాండింగ్ తో. ఇక మనం టాప్ టు బాటమ్ ఇలా స్వైప్ చేసామంటే నోటిఫికేషన్ అయితే అలర్ట్ కనిపిస్తుంది. బాటమ్ టు టాప్ అన్నామంటే ఇక్కడ మీకు వర్కౌట్ రిమైండర్, అలారం, వెదర్, టైమర్, మ్యూజిక్, కెమెరా, బ్రీత్ ట్రైనింగ్, ఫైండ్ మై ఫోన్, ఫీమేల్ హెల్త్, సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మీకు వాచ్ ఫేసెస్, స్క్రీన్ టైం, మెనూ స్టైల్ ఇక్కడైతే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. 9 గ్రేడ్స్ లేదా లిస్ట్ అయితే పెట్టుకోవచ్చు. నేను లిస్ట్ పెట్టుకుంటాను, నాకు అది కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఆ తర్వాత వైబ్రేషన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. వైబ్రేషన్ మీకు స్ట్రాంగ్ గా కావాలా, సాఫ్ట్ గా కావాలనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అయితే ఉంది. లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసాం. ఇక్కడ బ్యాటరీ అయితే ఉంది. సో బ్యాటరీ వచ్చేసరికి మనం పవర్ సేవింగ్ మోడ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా పవర్ ఆఫ్, రీసెట్, అబౌట్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక మనం లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేసామంటే ఇక్కడ మీకు కంట్రోల్ ప్యానల్ అయితే కనిపిస్తుంది అనమాట. కంట్రోల్ ప్యానల్ లో మీకు డోంట్ డిస్టర్బ్ అయితే ఉంది. సో బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే పవర్ సేవింగ్ మోడ్ ఉంది, టార్చ్ లైట్ ఉంది. సో టార్చ్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. తర్వాత సెట్టింగ్స్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి అయితే ఓపెన్ అవుతున్నాయి. ఇక రైట్ టు లెఫ్ట్ కనుక మీరు స్వైప్ చేస్తే ఇక్కడ మీకు స్టెప్, క్యాలరీ బర్న్, అలా కిలోమీటర్స్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు స్లీప్ మానిటర్ అయితే కనిపిస్తుంది, హార్ట్ రేట్ మానిటర్ ఉంది, వెదర్ రిపోర్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీకు మ్యూజిక్ కంట్రోల్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ప్లే చేస్తాను. సో పాజ్. సో ఇక్కడ నుంచి మనం ప్లే అండ్ పాజ్ చేసుకోవచ్చు. తర్వాత వాల్యూమ్ పెంచుకొని తగ్గించుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇంకంతే. ఇవే అయితే మనకి మెయిన్ స్క్రీన్ లో అయితే ఉన్నాయి. ఇక వాచ్ ఇనీషియల్ ఇంప్రెషన్ గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళు ప్రీవియస్ గా తీసుకొచ్చిన వాచెస్ తో కంపేర్ చేస్తే మనకి ఇది రీఫ్రెష్ డిజైన్ అయితే చూడడానికి ఉంటుంది. ఫస్ట్ మనం వాచ్ ని చూడంగానే ఇది మనకి ఒక ప్రీమియం వాచ్ ఏమో అనిపిస్తుంది అనమాట. ఆ రకమైన మనకి ఇంప్రెషన్ అయితే ఈ వాచ్ మీద కలుగుతుంది అనమాట. ఇంకా తర్వాత చెప్పుకోవాల్సింది డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా థిక్గా అయితే కనిపిస్తుంది. మనకి ఇది ఎక్కడ IPSR TFT అనేది వీళ్ళు మెన్షన్ చేయకపోయినప్పటికీ మనకి చూడడానికి MOLED డిస్ప్లే లాగా అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. డిస్ప్లే పిక్సెల్స్ కూడా మనకు చూసుకున్నట్టయితే 240x280 ఈ పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్స్ చాలా థిక్గా అయితే మనకి డిస్ప్లేలో కనిపించడం చూడవచ్చు. ఇంకో హైలైట్ ఏంటంటే ఈ వాచ్లో మనకి హైయెస్ట్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి 600 అయితే ఉంటాయి. దీనివల్ల మీరు అవుట్డోర్లో కూడా, సన్లైట్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కలగదనమాట టైం అయి చూసుకోవడానికి. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది, ఇందులో మనకి 110+ స్పోర్ట్ మోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్పోర్ట్ మోడ్స్ అన్నీ ఉన్నాయి. ఇక ఇది లేదు అది ఉందని చెప్పుకోవడానికి అయితే లేదు, ఆల్మోస్ట్ అన్ని ఇచ్చారు. అలాగే మనకి 5 ATM వాటర్ రెసిస్టెంట్ వస్తుంది, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో. అంటే మీరు స్విమ్ కోడ్ చేయొచ్చు అనమాట. ఇది పెట్టుకొని స్విమ్ కోడ్ అయితే చేయొచ్చు. అలాగే వర్షం చినుకుల్లో వాటిలో జరిగినా సరే ఏమీ అవ్వదు. సో అంటే లోపలికైతే వాటర్ వెళ్ళదు. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది వాచ్ ఫేసెస్. గతంలో వచ్చేసరికి 100+ ఉండేవి, ఇప్పుడు 150+ చేశారు. అయితే మిగిలిన ఏవైతే 50 వాచ్ ఫేసెస్ ఉన్నాయో, సో అవి వచ్చేసరికి మనకి చాలా మంచి ఫేసెస్ని అయితే వీళ్ళు అందిస్తున్నారు అనమాట. సో అవి మనం అప్లై చేసిన తర్వాత సో మనకి ఇంకా మంచి లుక్ అయితే వాచ్ అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసరికి ఇందులో మనకి 280 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కంపెనీ క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే మీరు నార్మల్గా యూజ్ చేస్తే 10 days వరకు మీకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పేసి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. అలా కాకుండా మనం స్టాండ్ బై మోడ్లో కనుక మనం యూజ్ చేసినట్టయితే 20 days వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పేసి కంపెనీ అయితే చెప్తుంది. ఇక వాచ్ మన చేతికి పెట్టుకున్న తర్వాత మనకి నిండుగా అయితే ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి యాపిల్ వాచ్ ఉంది, రైట్ సైడ్ నేను ఈ DiZO వాచ్ అయితే పెట్టుకున్నాను. రెండింటికి మీకు పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించింది అనమాట సైజ్ పరంగా చూసినట్టయితే. ఇక మనకి హార్ట్ రేట్ సెన్సార్ కూడా యాక్యురసీ బాగుందని చెప్పొచ్చు. సో యాక్యురేట్ గానే చూపిస్తుంది, మీరు ఇక్కడైతే చూడొచ్చు. వాచ్ వెయిట్ కూడా మీకు పెద్ద వెయిట్ అయితే ఏమీ అనిపించదు, 41 గ్రామ్ వాచ్ వెయిట్ అయితే ఉంది. ఇంక ఈ వాచ్ లో మీకు కాలింగ్ లాంటి ఫీచర్స్ అయితే ఏముండవు, కాకపోతే మీకు నోటిఫికేషన్ అలర్ట్ అయితే ఉంది. అంటే మీకు ఏమైనా కాల్స్ వచ్చినప్పుడు వైబ్రేషన్ కూడా అయితే వస్తూ ఉంటుంది. బిల్ట్ ఇన్ స్పీకర్ లాంటిది అయితే ఏముండదు, అంటే ఇక్కడ కాల్ లిఫ్ట్ చేసి మీరు మాట్లాడడానికి అయితే ఉండదు. కానీ సో కాల్స్ వస్తే మాత్రం మీరు మ్యూట్లో కూడా పెట్టుకోవచ్చు కాల్స్ వచ్చేసరికి. అలాగే మీకు నోటిఫికేషన్ అలర్ట్స్, మనకి వాట్సాప్ కానివ్వండి, మెసేజెస్ కానీ, ఏదైనా సోషల్ మీడియాకి సంబంధించిన నోటిఫికేషన్ ఏం వచ్చినా, యాప్ నోటిఫికేషన్స్ ఏం వచ్చినా సరే మీకు ఇందులో అలర్ట్ అయితే వస్తూ ఉంటుంది. ఇది ఒక ఫీచర్ అయితే మీకు ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. చూడడానికి మంచి ప్రీమియం లుక్ అయితే ఉంది. సో మరి ప్రైస్ ఎంత పెడతారు చూడాలి. మేబీ నేను అనుకోవడం మాత్రం బిలో 3000 లోపే తీసుకొస్తానని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఆ ప్రైస్లో మీకు ఇది మంచి వాచ్ అయితే అవుతుంది. మీకు పెద్ద డిస్ప్లే ఉన్న వాచ్ కావాలి, అక్కడ మీ బడ్జెట్ 3000 లోపు అనుకుంటే అక్కడే ఈ వాచ్ మీద ఒక లుక్ అయితే వేయొచ్చు. సో ఈ వీడియో ద్వారా మీరు DiZO Watch 2 Sport అన్బాక్సింగ్ అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్ చూసి ఎలా ఉంది, సో తీసుకొచ్చా లేదనే విషయాలు తెలుసుకున్నానని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరా, యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
జై హింద్.